హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి 27 నడుము లూజ్ ఉన్న బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దామండి. చూడండి, ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి నేను 27 నడుము లూజ్ అండి. అది వచ్చేసి టేపుకి 27 తీసుకొని /4 అనేది తీసుకోవాలండి. 4 తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి, 7 ఇంచులు అనేది వచ్చింది. 7 ఇంచులకు ఒక మార్క్ అనేది చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. అది బ్యాక్ సైడ్ డాట్లు ఉంటాయి కదండి, ఆ డాట్ల కోసము 2 ఇంచ్ అనేది ఖర్చు కోసం అనేది నేను తీసుకున్నానండి. మీరు 1.5 కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక డ్రా అనేది చేసుకున్నాను. కింద ఖర్చు కోసము, పైన ఖర్చు కోసం తీసేసుకొని హైట్ ఎంత ఉందనేది చూసుకోవాలి. హైట్ వచ్చేసి నాకు ఇక్కడ 14 ఇంచ్ 13.5 ఇంచ్ ఉంటుందండి. అదైతే నేను డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్కి వచ్చేసి 4 ఇంచ్ హైటు, 1 ఇంచ్ వెడల్పు అయితే తీసుకోవాలండి. అది ఇక్కడ నేను డ్రా చేసిన చూడండి. వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. నేను వచ్చేసి చంక లూజ్ అండి. ఇప్పుడు చంకని డ్రా చేసుకోవాలి. ఏ విధంగా అంటే చంక వచ్చేసి షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచులు పెట్టిన, చంక కూడా 5 ఇంచులు పెడుతున్నా. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచులు అనేది తీసుకోవాలి చంక డౌన్. ఆ తర్వాత మనకు మెయిన్ షోల్డర్ ఉంటుంది కదండి, అక్కడ కూడా 5 ఇంచులు వచ్చేటట్టు చూసుకోవాలండి. చంకది 5 ఇంచులు వచ్చిన తర్వాత ఒక స్ట్రైట్ మార్క్ అనేది వేసుకున్న తర్వాత 1 ఇంచుకి చంక డౌన్ అనేది తీసుకోవాలండి. తీసుకొని డ్రా చేసుకొని యాజ్ డీస్ ఎట్లా ఉందో దాని విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే మీకు అనేది పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుందండి. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాలేదనుకుంటే మన దానిలో ఇంకా చాలా వీడియోలు కూడా ఉంటాయండి. ఒకసారి ఛానల్ చెక్ చేసి చూడండి. చాలా వీడియోలు క్లారిటీగా కూడా ఉన్నాయి. చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసమే నేను ఈ వీడియో అనేది తీస్తున్నానండి. అందుకనే క్లారిటీగా చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా కదండి. కట్ చేసుకున్నది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి. చూడండి, నేను బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి నార్మల్ క్లాత్ మీద వేసేసాను. 2 ఫోల్డ్ ఉన్న క్లాత్ మీద వేసుకొని బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లాగే ఒక డ్రా అనేది చేసుకుంటున్నాను. దాని చుట్టూరా డ్రా చేసుకొని నెక్ షోల్డర్ అయితే నేను కట్ చేయలే కదా, అక్కడ నెక్ బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ ఇస్తాను, అందుకని నేను కట్ చేసుకోలేదు. అక్కడ వచ్చేసి నెక్కు ఎంత వస్తుంది అనేది మనం 2 ఇంచ్ నెక్ వెడల్పు తీసుకుంటాం కదా, అది తీసుకేసుకొని ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలండి. మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుకుంటాం కదండి, ఆ చంక దగ్గర 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకున్న తర్వాత కింది సైడు 2 ఇంచులు వచ్చేటట్టు మార్క్ అనేది చేసుకోనండి. చేసుకున్న ఇది మార్క్ అనేది చేసుకుంటే మీకు క్రాస్ పట్టీ ఉంటుంది కదండి, ఆ క్రాస్ పట్టీకి ఆ మార్క్ అనేది, ఆ మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్ తీసుకొని మీకు హైట్ ఎంత వచ్చిందనే చూసుకోండి. అది మెయిన్ షోల్డర్ దగ్గర పట్టుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా అండి, ఆ మెయిన్ డాట్ అనేది పట్టుకోవాలండి. చెస్ట్ మెయిన్ డాట్ 2 ఇంచ్ డాట్ ఉంటుంది కదా, అక్కడ అనేది పట్టుకొని లాగకుండా మీరు డాట్ అనేది చెక్ చేసుకోవాలి. హైట్ అనేది చెక్ చేసుకుంటే మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత మనము నెక్ అయితే చూసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎంత డీప్ ఉందనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయట్లేదు, ఎందుకంటే నేను తర్వాత కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఆ తర్వాత మార్క్ వేసుకోవాలండి. ఫ్రంట్ డాట్స్ చూడండి, నేను 2 ఇంచు 1 ఇంచు వెడల్పు 2.5 ఇంచు పొడవు అయితే తీసుకున్నాను ఫ్రంట్ డాట్ కోసం. ఆ తర్వాత ఉక్కుల దగ్గర ఉండే డాట్, ఆ తర్వాత చంక డాట్, ఆ తర్వాత సైడ్ కూడా ఒక డాట్ అనేది ఇస్తానండి నేను. ఈ సైడ్ డాట్ ఇవ్వడం వల్ల ఇంకా బాగా వస్తుంది, ముడతలు ఎక్కడ రాకుండా ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఫ్రంట్ భాగం అనేది. అట్లాగే యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఇదైతే
పర్ఫెక్ట్ ఉంటుందండి మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగా అయితే వస్తుంది. చూడండి నేను యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్టులు అనేది తీసుకోవాలండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి ఇంకా వీడియోలు కావాలంటే, ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి, అలాంటివి చేయడానికి నేను ట్రై చేస్తానండి. ఇప్పుడైతే నేను డాట్ల దగ్గర మార్క్ అనేది ఇచ్చుకుంటున్నానండి. ఎందుకు ఈ మార్క్ ఇచ్చుకోవాలి, టక్స్ ఇచ్చుకోవాలంటే ఒక సైడే మనం మార్క్ అనేది చేసుకుంటాం కదా అండి, ఇంకొక సైడ్ కూడా మనకు ఐడియా ఉండడానికి ఆ టక్స్ అనేది ఇస్తామండి. అట్లా టక్స్ ఇచ్చినట్టయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదండి. 2 సైడ్ల డాట్స్ అయితే ఒకే విధంగా వస్తాయి. అందుకోసమే ఆ టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇది కూడా డౌట్ అనేది ఉంటుందండి, అందుకనే నేను చెప్తున్నాను. ఇప్పుడైతే క్రాస్ బెల్టులు అయితే తీసుకోవాలండి. ఆ క్రాస్ బెల్టుల కోసం నాకు పైన మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక సైడ్ క్రాస్ బెల్టులకు పైన సైడ్ వచ్చేసి 4 ఇంచులు, లాస్ట్కి వచ్చేసి 3.5, మధ్యలో 3 ఉండేటట్టు చూసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్ అనేది డాట్లకు పోతుంది కదండి, మనకు 3 ఇంచులు, హాఫ్ ఇంచ్ ఇటు, హాఫ్ ఇంచ్ కింది సైడ్ డాట్స్కి అయితే కుట్లల్లో అయితే వెళ్ళిపోతుంది. మనకు 3 ఇంచులు అనేది అయితే దొరుకుతాయండి. క్రాస్ బెల్ట్కు 3 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే అట్లాగే క్రాస్ బెల్టులు తీసుకుంటాను. మీరు బ్లౌజ్ కట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది క్రాస్ బెల్టులు. మెయిన్ మనకు వచ్చిన ఆది బ్లౌజ్ క్రాస్ బెల్టులు కూడా ఎట్లా ఉన్నాయి, ఆది బ్లౌజ్ని చూసి కూడా మీరు కట్ చేసుకోవాలండి. ఇదైతే మర్చిపోకండి. నేనైతే ఇలా కట్ చేస్తాను. ఎట్లా ఉందో చూసి మీ కామెంట్ చేయండి, ఎలా అనిపించిందో మీ బ్లౌజ్ డిజైన్ అనేది. వీడియో అయితే ఇంతే అండి. వీడియో ఇంత దూరం చూసినందుకు థ్యాంక్ యూ.